హైదరాబాద్లో భారీ వర్షం. మరి హైదరాబాద్ కుత్బుల్లాపూర్, గాజుల రామారం, ఆల్వాల్, సుచిత్ర, కాప్రా, జవహర్ నగర్, షామీర్పేట్, జీడిమెట్ల, బాలానగర్, బోయిన్పల్లి, దుండిగల్, గండి మైసమ్మ, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ముషీరాబాద్, తిరుమలగిరి, బేగంపేట, కార్ఖానా తదితర ప్రాంతాల్లో మరి ఉరుములతో మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తోంది. మరో గంటలో ఈ వర్షం హైదరాబాద్ అంతా వ్యాపించేటటువంటి అవకాశం ఉందని అధికారులు తెలిపినారు. కానీ మరి ఖచ్చితంగా గంటలో కాదు, మొత్తం టోటల్గా భారీ వర్షం అయితే కురుస్తూ ఉన్నది. అదేవిధంగా రేపు మాత్రము భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నది. మరి రాబోయే 24 గంటల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మాత్రం తెలిపింది. మరి ఆసిఫాబాద్, మంచిర్యాల, అదేవిధంగా నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, ఎస్ఆర్పిటి, అదేవిధంగా హైదరాబాద్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, ఈ జిల్లాల్లో భారీ వానలు పడతాయని కూడా అంచనా వేసినట్టు తెలుస్తూ ఉన్నది. మరి అదేవిధంగా ఏపీలోని శ్రీకాకుళం, మరి కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అదేవిధంగా గుంటూరు, అదేవిధంగా బాపట్ల, కర్నూలు, మరి నంద్యాల జిల్లాల్లో మరి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఏపీఎస్డిఎంఏ మరి తెలిపినట్లు మనకు తెలుస్తూ ఉన్నది. మరి ప్రజలు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలా. ఎందుకంటే ఏ క్షణంలో ఎక్కడ కుంభవృష్టి పడుతుందో తెలిసేటటువంటి పరిస్థితి లేదు. మరి కొన్ని ప్రాంతాలలో కుంభవృష్టి కురుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం మనం చూస్తూ ఉన్నాం. మరి ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలా. ఎక్కడైనా ఏ ప్రాంతానికైనా పోయేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎట్టి పరిస్థితులలో మరి విరమించుకోవాలా. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నా. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది చనిపోయేటటువంటి పరిస్థితి కూడా ఇవాళ దాపురించింది. మరి వర్షాలు ఇంకా 2 రోజులు మరి ఉండడం పట్ల మరి అప్రమత్తంగా ప్రజానీకం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం జాగ్రత్తగా ఉండవలసిందిగా మరి ఆల్రెడీ వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ కోరుతా ఉన్నది. మరి వీకేఆర్ టీవీకి ప్రతి విషయాన్ని మీకు అప్డేట్ చెప్తూ ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి ఒక షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని కూడా కోరుతా ఉన్నా.